మనమందరం కూడా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేస్తున్నాం. కుడి చెయ్యి ముందర పెట్టుకొని అందరూ ఫాలో కావాలి. కుడి చెయ్యి ముందర పెట్టాలి. నేను చెప్పింది మీరందరూ కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. మనస్సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛమైన మరియు పచ్చదనం పెంపొందించేందుకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. ఈరోజు దయచేసి అందరూ కూర్చోవాలి. ఒక 10 నిమిషాలు. నేను వచ్చిన ఉద్దేశం కూడా మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. అందుకే దయచేసి అందరూ కూర్చోవాలి. ఇప్పుడే మనమందరం కూడా ప్రతిజ్ఞ చేశాం. వేదిక పైన నుండే పెద్దలకి, నాకు ప్రాణ సమానమైనటువంటి ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నాం. నెలకొక్కసారి 3వ శనివారం అన్ని పనులు వదిలిపెట్టి మన పరిసరాల్ని, మన ఇల్లుని, ఇంటి బయట ఏ విధంగా, ఒక విధంగా చెప్పాలంటే చెత్త చెదారం ఉందో అవన్నీ చూసుకుని మనం అందరం కూడా దాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టాలనో పునరంకితం కావడానికి ఒకరోజు స్పెండ్ చేస్తున్నాం. నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను. ఈరోజు నేను రైతు బజారుకి వెళ్ళాను. రైతు బజార్లు నేనే పెట్టాను. 1999లో పెట్టాను. ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం. వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేయించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులో వేసుకొని తెల్లవారితో ఫస్ట్ అవర్లో రైతు బజారు దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం. దానివల్ల చాలామంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారుకి వెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి, ఫ్రెష్గా వెజిటబుల్స్ ఉండేటివి. అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈరోజు 125 రైతు బజార్లే
మన దగ్గర ఉన్నాయి. కానీ కారణాలు ఏదైనా కావచ్చు, కానీ కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు. ఈరోజు నేను చూశాను, ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను. పక్కన భూమి ఉంది, 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 1 సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి. ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం. కరెంటు కూడా అవసరం లేకుండా సబ్జీ కూలర్లో పెడితే మనం ఏ విధంగా పెడతామో అంత ఫ్రెష్గా కూడా ఉంటాయి. అంటే ఇలాంటి రైతు బజార్లని ఇప్పుడు 125 ఉన్నాయి. 175 నియోజకవర్గాలకి 175 రైతు బజార్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారుడికి సరసన ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలైన తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకప్పుడైతే నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు కానీ ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా. ఆ ఆదేశాల ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఇక్కడుండే రైతు బజారే కాకుండా రాష్ట్రంలో అన్ని రైతు బజార్లని మెరుగుపరిచే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల మా ఆడబిడ్డలకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్క పరిశుభ్రమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ దిద్దడానికి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. పల్లెలు, పట్టణాలు, చెరువులు, రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను. 3వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు ఆఫీసులో. మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు దగ్గరకు కూర్చొని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను.